వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను ఒక టైటిల్ పెట్టినాను ఈ రోజున. తెలంగాణ టీడీపీ జెండాలు రేవంత్ వైపే, అసలు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. రీసెంట్గా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ను ఉద్దేశించి, అదేవిధంగా తెలంగాణ టీడీపీ శ్రేణులకు ఆయన ఒక పిలుపునిచ్చారు. మనం చూసినట్లయితే ఏదైతే టీడీపీని తెలంగాణ వేదిక మీద లేకుండా చేసి, ఏదైతే టీడీపీ తెలంగాణలో టీడీపీ జెండా గద్దెల్ని పగలగొట్టించి, చంద్రబాబు నాయుడిని అత్యంత దారుణంగా అవమానించి ఆయన అరెస్టుని కూడా హేళన చేసిన బీఆర్ఎస్ని పూర్తిగా మీరు పొందబెట్టాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డైరెక్ట్ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి ఈరోజు ఇచ్చింది. చాలామంది కన్ఫ్యూజన్, అసలు తెలంగాణ కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అయినా సరే ఈరోజు తెలంగాణ టీడీపీ శ్రేణులు ఇంకా ఆయన ఓన్ చేసుకుంటూనే ఉన్నారు. ఇది చాలామందికి కాంగ్రెస్లోనే కొంతమందికి ఈ విషయంలో కొంత డైలమా కానీ కొంత కన్ఫ్యూజన్ కానీ ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్టు అసలు రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? నిజంగా రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో స్టేట్మెంట్ ఇవ్వకముందే తెలంగాణ టీడీపీ జెండాలు చాలా సందర్భాల్లో ఆయన వెంట నడిచాయి. అయితే ఇప్పుడు ఇలాంటి సందర్భంలో, ఇలాంటి క్రూషియల్ టైంలో రేవంత్ రెడ్డి ఎందుకు ఆ కమెంట్ చేశారు, ఎందుకు అలా అంత అగ్రెసివ్గా తెలంగాణ టీడీపీ శ్రేణులను ఉద్దేశించి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఇంకోటి కూడా మాట్లాడారు ఏంటంటే, మీరు కాంగ్రెస్ వైపు 2 ర్యాలీ అయ్యారనే విషయాన్ని ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినా పరోక్షంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్కి అవసరమైనప్పుడు మీరు అండగా నిలబడ్డారు, అయితే పూర్తి స్థాయిలో ఆ పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆయన తనకు సందర్భం వచ్చింది, కలిసి వచ్చింది ఎన్టీఆర్ రూపంలో. సో ఆ రోజును తను కంటెస్ట్గా మార్చుకొని తన డైలాగ్స్ని డెలివర్ చేసే ప్రయత్నం చేశారు. పూర్తిగా బీఆర్ఎస్ని భూస్థాపితం చేయండి అంటం ద్వారా ఒక 3 అంశాలని రేవంత్ రెడ్డి టచ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ అంశాలు ఏంటో చెప్పుకునే ముందు గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం చెప్పుకోవాలి. నిజంగానే తెలంగాణలో ఎస్పెషల్లీ తెలంగాణ టీడీపీ అండ్ రేవంత్ రెడ్డిని విడదీయరాని సంబంధం ఉందంటే కూడా అది అతిశయోక్తి కాదు. ఎందుకు అంత సాలిడ్ సంబంధం ఏర్పడింది రేవంత్ రెడ్డితోని టీడీపీకి అంటే ఒక రీజన్ ఉంది ఇక్కడ. గతంలో మనం చూస్తే ఎన్టీఆర్ చేతిలోంచి టీడీపీ తెలంగాణ వేదిక మీద పొరుడు పోసుకున్న తర్వాత తెలంగాణ సమాజం టీడీపీని చాలా ఓన్ చేసుకుంది. ఆ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి అమ్మాయిలకు ఆస్తి హక్కు కానీ, అదేవిధంగా ₹2 కిలో బియ్యం పథకం కానీ, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ని ఒక హీరోగా ఎక్స్పోజ్ చేశాయి. అందుకే చాలామంది బీసీ నేతలకు కూడా టీడీపీ అది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్గా ఉండింది ఆ రోజున. అందుకే ఎంతోమంది బీసీ నేతలు టీడీపీ రాజకీయ వేదిక నుంచి పుట్టుకొచ్చారు. అందరినీ కూడా ఎన్టీఆర్ వాళ్ళందరినీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన సైబరాబాద్ నిర్మాణం అనో, హైటెక్ సిటీ అనో, ఐటీ విజన్ అనో, ఇలాంటి అంశాలతో చాలామందికి దగ్గరయ్యారు. అందుకే తెలంగాణ వేదిక మీద రాష్ట్రం విడిపోయినా సరే టీడీపీది కానీ అటు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుది చెరిపేసినా చెరిగిపోలేని చరిత్ర. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు కూడా. అందుకే కేటీఆర్ తనకు అవసరమైనప్పుడల్లా ఐటీకి ఆద్యుడు చంద్రబాబు నాయుడే తెలంగాణలో పొగుడుతూ ఉంటారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా. సో అలాంటి ఆ క్షణం నుంచి మనం చూస్తే తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ టీడీపీనే కాదు, టీడీపీని కూడా షేక్ చేసింది ఆ రోజున. టీడీపీ లాంటి ఒక పార్టీ, చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ తెలంగాణ వేదిక మీద ఉంటే టీఆర్ఎస్కి కానీ కేసీఆర్కి కానీ ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే కేసీఆర్ చాలా కీ రోల్ ప్లే చేశారు టీడీపీని తెలంగాణ నుంచి తరిమేయడంలో, చంద్రబాబు నాయుడు పక్కకు తప్పించడంలో. ఈ విషయంలో ఆయన పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు తన ప్లాన్ని. సో ఆ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆఖరికి తన 2 ప్రాంతాలు సమానమన్నా అది 2 కళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేస్తూ వచ్చారు. బీజేపీతో వచ్చిన విభేదాల కారణంగా చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో చేతులు కలిపినా మళ్ళా సమైక్య రాష్ట్రాన్ని తిరిగి తీసుకురావడానికే వీళ్ళిద్దరు చేతులు కలిపారని అంతగా కేసీఆర్ ప్రచారం చేశారు. తెలంగాణ సమాజం కూడా ఆ రోజు కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మింది. చాలామంది మెజారిటీ ఓన్ చేసుకున్నారు. అందుకే 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్. అయితే ఈ క్రమంలోనే ఆ రోజు టీడీపీ క్రమక్రమంగా ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం కావడం పట్ల కానీ, ఆయన అమరావతిని రాజధానిగా నిర్ణయించడం కానీ ఎక్కువగా ఏపీ మీద ఫోకస్ పెడతాం. క్రమక్రమంగా తెలంగాణ టీడీపీ ప్రభావం తగ్గుతూ వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పార్టీకి 15 సీట్లు వస్తే వాటిని అన్నిటినీ తీసుకెళ్లి తన పార్టీలోని మొత్తాన్ని కలిపేసుకున్నారు కేసీఆర్. కొంతమందికి తలసాని లాంటి వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అదేవిధంగా 2018లో చంద్రబాబు నాయుడు ఆ రోజు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే ఆ ఎన్నికల్లో దాన్ని అస్త్రంగా వాడుకున్నారు కేసీఆర్, ఆ అంశాన్ని ఒక సెంటిమెంట్గా. మరొకసారి ఆయన సీఎం అయి అప్పటి నుంచి కూడా రిటర్న్ గిఫ్ట్ పేరుతోని హడావిడి చేసి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు రావడంలో ఆయన కూడా బీజేపీతో చేతులు కలిపి ఒక కీలక పాత్ర పోషించారు. అందరూ కలిసి చంద్రబాబు నాయుడు 23 సీట్లకే పరిమితం చేశారు. ఆ రోజు వచ్చిన కొన్ని సీట్లను కూడా తన పార్టీలో విలీనం చేసుకొని టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేశారు కేసీఆర్ ఆ రోజున.
ఒక ఓటుకు నోటు ఇష్యూ దగ్గర నుంచి అనేక రకాలుగా టీడీపీని చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా ఏపీ మీద ఫోకస్ పెట్టిన తర్వాత ఆ కొద్ది మంది మిగిలిన టీడీపీ సీనియర్ నిజానికి 2014 ఎన్నికల కంటే ముందే చాలామంది తెలంగాణ ఉద్యమం పీక్ వచ్చి తెలంగాణ హీరోగా కేసీఆర్ ప్రొజెక్ట్ అయిన తర్వాత చాలామంది టీడీపీ నేతలు వెళ్ళిపోయారు తమ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం. వెళ్ళిన ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పరుషంగా ఒక్క మాట మాట్లాడిన సందర్భం లేదు, ఎక్సెప్ట్ కేసీఆర్. ఇది అండర్లైన్ చేసుకోవాలి ఈ వీడియో చూసేవాళ్ళు. అక్కడి నుంచి మనం చూస్తే చాలామంది ఇక ఆ తర్వాత రోజులు ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు అంతా దూరం అయ్యారు. 2018 ఎన్నికల నాటికి చాలామంది దూరం అయ్యారు. కానీ ఆ సమయంలో ఆ పార్టీ కోసం సాలిడ్గా నిలబడ్డాడు రేవంత్ రెడ్డి. తనకి వాయిస్ ఉండటం కూడా చంద్రబాబు నాయుడు దగ్గర మంచి మార్కులు పడటానికి కారణమైంది. ఒక ఓటుకు నోడు వస్తే ఆయన హింసిస్తూ ఉంటే కేసీఆర్ అనుకో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కూడా ఆయనకు అండగా నిలబడింది. సో అలా టీడీపీ ఎవరూ లేని సందర్భంలో రేవంత్ రెడ్డి ఆ పార్టీకి వాయిస్ అయ్యాడు కాబట్టి 2014 నుంచి 18 ఎన్నికల కంటే ముందు వరకు కూడా అంతకంటే ముందుగానే ఆయన కాంగ్రెస్లో చేరారు. సో అందుకే టీడీపీ తెలంగాణ శాఖ రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంది. అంతకంటే ముందు నుంచే ఓన్ చేసుకున్నారు, కానీ అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఓన్ చేసుకుంది. అందుకే రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ నేతలతో విడదీయరాని సంబంధం ఉండింది. ఇక ఆయన కాంగ్రెస్కి వెళ్ళినా ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని పరుషంగా మాట్లాడిన సందర్భం కానీ చంద్రబాబు నాయుడిని తిట్టిన సందర్భం కానీ ఎప్పుడూ లేదు. సో ఇంకా చంద్రబాబు శిష్యుణ్ణి అని చెప్పడానికి కూడా ఆయన ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు. అంత ఇన్హిబిషన్గా కూడా అంత ఇన్సల్ట్గా కూడా ఆయన ఎప్పుడు ఫీల్ కాలేదు. ఇక ముఖ్యమంత్రి అయిన సందర్భం చంద్రబాబు నాయుడు ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ కేసులోని ఆయన జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి దాన్ని అవహేళన చేశారు కేటీఆర్ అనుకో. పక్క రాష్ట్రాలతో మాకేం సంబంధం, పక్క రాష్ట్ర అరెస్టులతో మాట్లాడాడు హరీష్ రావు. కేసీఆర్ అయితే దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయలే. సో నిజంగా ఆ రోజు కేటీఆర్ రెచ్చగొట్టిన తీరు తెలంగాణ టీడీపీ శ్రేణిలో కసిని పెంచింది. అసలు ఫస్ట్ టైం వాళ్లే రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడికి అరెస్టుకి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అందరిలో స్ఫూర్తి నింపింది కూడా తెలంగాణ టీడీపీ క్యాడర్. అంటే అది అతిశయోక్తి కాదు, ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ క్యాడర్ కానీ ఏపీలో ఉన్న టీడీపీ క్యాడర్ కానీ. ఆ తర్వాతే ప్రపంచం మొత్తం మాట్లాడింది. ముందుగా తెలంగాణ టీడీపీ జెండా కదిలి రోడ్డు మీదకి వచ్చిన తర్వాతే మిగతా చోట్ల ఉన్న టీడీపీ క్యాడర్ మొత్తం రోడ్డు ఎక్కే ప్రయత్నం చేసింది. సో అదే కేసీఆర్ ఓటమికి మూల కారణమైంది. ఆ జెండాలన్నీ 2-2 రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యాయి. కలిసి పనిచేసాయి ఆ రెండు జెండాలు చాలా చోట్ల, ఖమ్మం అండ్ నల్గొండ లాంటి చోట్ల. ఆ తర్వాత వచ్చిన ఒక కంటోన్మెంట్ కానీ మొన్నటి ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ రేవంత్ రెడ్డి వైపే వన్ సైడెడ్గా ఉన్నారు టీడీపీ క్యాడర్ అనేది అర్థమైంది. చాలా చోట్ల పంచాయతీలు సర్పంచ్ల ఎన్నికల్లో కూడా ఇటీవల జరిగిన వాటిలో. అంతేకాదు ఈరోజు చూస్తే మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ అంతా కూడా మా వైపు ఉండండి, నేను లోకేష్తో క్లోజ్ ఉన్నాను, చంద్రబాబు నాయుడు మంచోడు, ఆయన ఐటీకి ఆద్యుడని కేటీఆర్ పొగుడుతున్నా సరే టీడీపీ క్యాడర్ మొత్తం కూడా కేటీఆర్కి ఎందుకు ఓటేయాలా, బీఆర్ఎస్ని మీరంతా కూడా బొందబెట్టాలని రేవంత్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు. టీడీపీ గద్దెలు కూల్చేసినందుకు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవమానించినందుకు, టీడీపీని తెలంగాణలో లేకుండా చేసినందుకు మీరు ఓటేయాలా అని చెప్పి ఆయన చాలా సాలిడ్గా ప్రశ్నించారు. ఆ ప్రశ్నే జూబ్లీ హిల్స్లో ఉన్న టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా చైతన్యం నింపింది. అందుకే రాక్ సాలిడ్గా అవి మొత్తం వెళ్ళి రేవంత్ రెడ్డికి గుర్తుపడేశారు మొన్న కాంగ్రెస్కి. ఈరోజు రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం బీఆర్ఎస్ని భూస్థాపితం చేయాలంటే అది తెలంగాణ టీడీపీ క్యాడర్ వల్లే సాధ్యం అని, తెలంగాణ టీడీపీ క్యాడర్ ఇంకా ఉంది అని వాళ్ళకి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని చెప్పేసి. ఈరోజు ఏ ఎన్నిక వచ్చినా రేపు రాబోతుంది, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, లోకల్ బాడీస్ కూడా రాబోతున్నాయి. పూర్తి స్థాయిలో వీటి మీద రేవంత్ రెడ్డి వీటి ద్వారా తాను ఓట్ బ్యాంక్ తీసుకోవాలన్నా తన వైపు ఉన్న ఆ సెంటిమెంట్, తెలంగాణ టీడీపీ జెండాల సెంటిమెంట్ తన వైపు ఉంది అనేది తనకు తెలుసు. అందుకే వాళ్ళని తన వైపే ఉంచుకునే ప్రయత్నం ఒకటి, తాను టీడీపీ వ్యక్తినే, తాను చంద్రబాబు నాయుడు శిష్యుడే అని ఒక ఎక్స్పోజ్ ఇచ్చే ప్రయత్నం. ఈరోజు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలంటే అది తెలంగాణ టీడీపీ వల్లే సాధ్యం. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ టీడీపీ కేసీఆర్ వల్ల ఎఫెక్ట్ అయింది కాబట్టి. అందుకే రేవంత్ రెడ్డి ఈ రోజున బీఆర్ఎస్ని టార్గెట్ చేయడానికి ఈరోజు తెలంగాణ టీడీపీని ఒక తురుపు ముక్కగా ఉపయోగించుకుంటా ఉన్నారు. దట్టు తెలంగాణ టీడీపీ జెండాలన్నీ తమకు ఏ అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డి మావాడే అని కూడా ఓన్ చేసుకుంటా ఉన్నాయి. మరి రేవంత్ తెర మీద తీసుకొస్తున్న ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది తెలంగాణ టీడీపీ క్యాడర్ వైపు నుంచి అనేది కూడా మనం చూడాలి. వర్కౌట్ అవుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏపీ మీద ఫోకస్ పెట్టి ఆ ఏపీని మళ్ళీ మిగతా రాష్ట్రాలతో పాటు కంపేట్ కావాలనే ఆ బిజీలో ఆయన తెలంగాణ మీద ఫోకస్ పెట్టలేకపోతా ఉన్నారు. షెడ్యూల్ ఇస్తున్నప్పటికీ వాళ్ళతో భేటీలు కాలేకపోతా ఉన్నారు, పార్టీ కమిటీలు నిర్ణయించలేకపోతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆ క్యాడరు ఒక లీడర్ కావాలి కాబట్టి తమకు నచ్చినోడు కాబట్టి రేవంత్ రెడ్డి వైపు చూస్తూ ఉంది. అందుకే రేవంత్ రెడ్డి ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి మీద వాళ్ళకి కంప్లైంట్స్ ఏమి లేవు కాబట్టి అదే స్థాయిలో మా మనిషే రేవంత్ రెడ్డి అన్నట్టుగా టీడీపీ క్యాడర్ కూడా ఓన్ చేసుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. లెట్స్ సీ మరి ఈ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం
ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి. అయితే దీని వెనక ఇంకో రీజన్ కూడా ఉంది. తెలంగాణ టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారో బీఆర్ఎస్లో, వాళ్ళంతా కూడా అవసరమైతే మా వైపుకి రండి అన్నట్టుగా ఆయన డోర్స్ ఓపెన్ చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది ఈ స్టేట్మెంట్తో. లెట్స్ సీ మరి ఏం జరుగుతోంది అనేది కూడా, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, తెలంగాణ టీడీపీ అండ్ రేవంత్ రెడ్డి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.